వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము బోల్సర్ సహాయంతో ఆసనం చేయబోతున్నాము. ఈ యొక్క ఆసనము రెస్టరేటివ్ పాస్చర్ అని అనవచ్చు. రెస్టరేటివ్ పాస్చర్స్కి పేర్లు అనేవి ఉండవు. అయితే దీన్ని మనము సుప్త ఆసనాలలో ఒకటిగా చేయవచ్చు. అయితే రెస్టరేటివ్ పాస్చర్స్కి నేమ్స్ అన్నట్టుగా ఏమీ ఉండవు. అయితే ఈ యొక్క పాస్చర్లో మనము పొట్టపై పడుకుంటున్నాము, మోకాలని ఫోల్డ్ చేస్తున్నాము. ఈ యొక్క రెస్టరేటివ్ పాస్చర్ ఏ విధంగా చేయాలో చూద్దాము. రెస్టరేటివ్ యోగా ఏ విధంగా స్టార్ట్ అయింది, రెస్టరేటివ్ యోగా ఏ విధంగా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందో ముందు మాట్లాడుకుందాము. రెస్టరేటివ్ అనే శబ్దంలోనే దీని యొక్క అర్థము ఉంది. అంటే ఏ పాస్చర్స్లో ఉన్నట్టయితే మన ఎనర్జీ చాలా రీస్టోర్ అవుతుందో, మనం చాలా ఫ్రెష్గా అవుతామో, డీస్ట్రెస్ అయిపోతామో, దాన్ని రెస్టరేటివ్ పాస్చర్ అని అంటారు. ముందుగా ఇలాంటి పాస్చర్స్ హఠయోగాలో ఉండేవి కావని కాదు. అయితే ఎప్పుడైతే అయంగర్ యోగాలో వాళ్ళు ప్రాప్స్ని అంటే దిండు, చైర్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఆసనాలను స్టార్ట్ పెట్టారు. అయంగర్ యోగాలో ఎప్పుడైతే ఎక్కువ సమయం పాటు కొన్ని పాస్చర్స్లో ఉంటారో అప్పుడు ఆ యొక్క పాస్చర్స్లో ఆ యొక్క అంగాలలో చాలా డీప్గా స్ట్రెచ్ వస్తుంది. అలానే ఎప్పుడైతే మనము పడుకొని లేదా రిలాక్సింగ్గా ఉండే పాస్చర్స్లో బోల్స్టర్ లాంటి ప్రాప్ని యూస్ చేసి ఆసనాలను చేస్తామో అప్పుడు వాటిని రెస్టరేటివ్ యోగా అని అంటాము. అయితే ఈ యొక్క రెస్టరేటివ్ యోగా వారంలో 1 నుంచి 2 సార్లు ప్రాక్టీస్ చేయవచ్చు. వృద్ధులైతే మీరు ప్రతిరోజు రెస్టరేటివ్ యోగా ప్రాక్టీస్ చేసినా చాలా మంచిది. ఇది ఎలా చేయాలి? ముందుగా కొద్దిగా వార్మప్ చేసుకొని దాని తర్వాత కష్టంగా ఉండే ఆసనాలని చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత కొంత సమయం పాటు మనము ప్రాణాయామం చేస్తే బాగుంటుంది. ఎలాంటి ప్రాణాయామం చేయాలి? మనము న్యూట్రల్ ప్రాణాయామం చేయాలి. ఈరోజు నేను ఏకనాసిక ప్రాణాయామం చేయబోతున్నాము. ముందుగా నేను కేవలం లెఫ్ట్ నాస్ట్రిల్తో బ్రీత్ చేసి దాని తర్వాత రైట్ నాస్ట్రిల్తో బ్రీత్ చేయబోతున్నాను. చాలామంది వ్యక్తులు దీన్ని ప్రాణాయామము కాదు అని కూడా అంటారు. ఇది చూడడానికి ప్రాణాయామం ఏమీ కాదు. నేను ఈ విధంగా కేవలం నా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఉన్నాను. ఇది ఈ యొక్క ప్రాణాయామ ప్రక్రియ, ఈ యొక్క బ్రీదింగ్ టెక్నిక్ మన శ్వాస ఏ విధంగా తీసుకుంటాము, ఏ విధంగా వదులుతాము అని మనకు ఎక్కువగా అవేర్నెస్ తీసుకొస్తుంది. ఈ విధంగా ఎడమ ముక్కు రంధ్రంతో దీర్ఘంగా శ్వాస తీసుకోండి. దీర్ఘంగా శ్వాసను వదిలేయండి. శ్వాస గతిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి ఈ విధంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి.
అలా చేసిన తర్వాత చేతిని కింద పెట్టేసేయండి. కొంత సమయం పాటు శ్వాస గతిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి ఎన్ని నిమిషాలు ఎన్నిసార్లు మనము ఎడముక్కు రంధ్రంతో శ్వాస తీసుకున్నామో అన్నిసార్లు అన్ని నిమిషాలు మనము కుడిముక్కు రంధ్రంతో కూడా శ్వాస తీసుకోవాలి. ఈ విధంగా శ్వాస తీసుకున్న తర్వాత మనము కొద్దిగా మోకాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి కాళ్ళని అలానే మూసిపెట్టేసి ఇలా రెండు మోకాళ్ళని కుడివైపు ఎడమవైపు చేద్దాము. ఇలా చేయడంతో నడుము దగ్గర ఉన్న కండరాలు కొద్దిగా ఫ్రీగా అవుతాయి. దాని తర్వాత కళ్ళని అలానే మూసిపెట్టండి. ఈ విధంగా బోల్స్టర్ని పెట్టండి. బోల్స్టర్ని పెట్టి ఒక్క మోకాలుని ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండో మోకాలు ఈ యొక్క మొదటి కాలు పాదం దగ్గర తీసుకొని రావాలి. ఇలా పెట్టడంతో ఏమవుతుంది, ఇలా పెట్టడంతో మన కాళ్ళు కొద్దిగా ఫ్రీగా ఉంటాయి. అలా పెట్టి ఇప్పుడు మనము ఈ విధంగా పొట్టపై పడుకుందాము. అయితే కంప్లీట్గా పొట్టపై పడుకుంటున్నామా? కాదు, సైడ్పై పడుకుంటున్నాము. ఈ విధంగా మోచేతులని కొద్దిగా విశాలంగా చేసి పెట్టండి. మరీ దూరంగా ఇలా చేయకూడదు, మరీ దగ్గరగా ఇలా పెట్టకూడదు, కొద్దిగా విశాలంగా చేయాలి. భుజాల కంటే కొద్దిగా దూరంగా తెచ్చిపెట్టేసి ఈ విధంగా మన సైడ్ భాగము బోల్స్టర్పై తాకేలాగా పెడుతూ ఈ విధంగా ఒక చెంపని బోల్స్టర్కి తాకేలాగా పెడుతూ మనము కళ్ళని మూసివేసి పడుకుంటున్నాము. శ్వాస తీసుకొని శ్వాసని వదులుతూ ఇక్కడ మనము 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా హాయిగా ఉండవచ్చు. అయితే ఇదే రెస్టరేటివ్ యోగా చమత్కారము. మనము చేయాల్సింది ఏమీ లేదు, కళ్ళు మూసుకొని పడుకోవాల్సిందే ఉంది. ఇక్కడ కష్టపడేది ఏమీ లేదు, కేవలం కదలకుండా ఉండాలి. అయితే ఈ విధంగా కళ్ళని మూసివేసి మీరు ఈ విధంగా పడుకున్నట్టయితే, ఈ విధంగా ఆసనంలో ఉన్నట్టయితే మన శరీరంలో ఎంతో ఊర్జ, ప్రాణము, శక్తి అనేది సంచారిస్తుంది. కళ్ళని మాత్రం కంపల్సరీగా క్లోజ్ చేసి పెట్టాలి. టైం ఎంత అవుతుంది, ఎంత టైం అయిపోయింది, ఎన్ని నిమిషాలు అయింది, ఇవన్నీ మర్చిపోండి. ఈ విధంగా కొంత సమయం పాటు కనీసం ఇలా ఉండి పైకి వచ్చేసేయండి. ఇదే విధంగా మనము రెండు మోకాళ్ళని ఫోల్డ్ చేసి ఈ యొక్క కుడి మోకాలు ఎడమ పాదానికి తాకేలాగా తెచ్చిపెట్టి ఈ యొక్క ఎడమ నడుము వైపు నుంచి ఇలా పడుకుంటున్నాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ వదులుతూ కొన్ని నిమిషాల పాటు కదలకుండా ఉండాలి.
ఇలా ఎప్పుడైతే కదలొద్దు అని అంటామో అప్పుడు మనకు కదలాలని చాలా తపన ఉంటుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ హాయిగా ఇక్కడే మనము కొన్ని నిమిషాల పాటు ఉండాలి. ఈ విధంగా రెస్టరేటివ్ పాస్చర్స్ చేయడం వలన మన శరీరము, మనసు, థాట్స్ అన్నీ కామ్గా అయిపోయి మనకు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. దీని తర్వాత మనం బోల్స్ని తీసివేసి శవాసనంలో వీపుపై పడుకోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనము ఒక రెస్టరేటివ్ పాస్చర్ని చేయబోతున్నాము. ఈ యొక్క రెస్టరేటివ్ పాస్చర్లో మనం పాస్చర్లో వెళ్ళి పొట్టపై కొద్దిగా పడుకొని ఆసనంలో 5 నిమిషాల వరకు ఉండబోతున్నాము. ఈ యొక్క పాస్చర్ కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. దాన్ని ఏ విధంగా మనం ఆసనం చేయాలో చూద్దాము. సుఖాసనంలో కూర్చొని మనం ప్రాణాయామం చేద్దాము. ఏక నాసికతో బ్రీత్ చేయాలి. ఇలా కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి కేవలం ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి, వదిలేయాలి కూడా. ఈ యొక్క ప్రాణాయామ ప్రక్రియ ప్రాణాయామం కాదు, కేవలం బ్రీదింగ్ టెక్నికే ఇది అని చాలామంది అంటారు. అది కరెక్ట్ కూడా. మనం ఒక్క ముక్కుతో ఎందుకు శ్వాస తీసుకుంటున్నాము? చాలా టైమ్స్లో మనము ఒక్కటే ముక్కుతో శ్వాస తీసుకుంటూ రెండో ముక్కు డార్మెంట్గా ఉంటుంది, డామినేట్గా ఉండదు. అయితే ఆ యొక్క ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేయడానికి మనము ఇలా ఒక్క ముక్కుతో బ్రీదింగ్ చేస్తున్నాము. లెఫ్ట్ నాస్ట్రిల్తో శ్వాస తీసుకుంటూ వదులుతూ ఎలా అనిపిస్తుంది? శ్వాస ఎంత బాగా తీసుకోగలుగుతున్నాము? ఎలాంటి డిఫికల్టీ ఉందా? ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నాయా? బ్లాకేజెస్ని ఏ విధంగా ఓపెన్ చేయగలుగుతాము? ఎప్పుడైతే డామినెంట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి డార్మెంట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకుంటామో అలా 1.5 మినిట్ చేసినప్పుడు డార్మెంట్గా ఉన్న నాస్ట్రిల్, అంటే ఏ నాస్ట్రిల్ అయితే క్లోజ్గా ఉందో ఆ నాస్ట్రిల్ కూడా యాక్టివ్ అయిపోతుంది. మీరు పడుకున్న అతన్ని లేపి వాళ్ళతో ఏదైనా పని చేస్తున్నారనుకోండి, నిద్ర తేలిపోతుంది కదా, అలానే లేజీగా ఉన్న ఆ నాస్ట్రిల్ యాక్టివ్గా అవుతుంది. శ్వాస తీసుకోవడం వలన ఇన్ని మార్పులు మన శరీరంలో జరుగుతున్నాయి. అంటే ఆలస్యంగా, ఎనర్జీ లేకుండా, లేజీగా, డార్మెంట్గా ఉన్న వ్యక్తిలో యాక్టివ్నెస్, చురుకుదనము అనేది వస్తుంది. కేవలం ప్రాణాయామం చేయడం వలన ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అయితే లెఫ్ట్ నాస్ట్రిల్తో మీరు శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. దాని తర్వాత ఎన్ని నిమిషాల పాటు అయితే మనము శ్వాస తీసుకున్నామో, ఎన్నిసార్లు అయితే మనము శ్వాస తీసుకున్నామో అన్నిసార్లు మనము రైట్ నాస్ట్రిల్తో కూడా శ్వాస తీసుకోబోతున్నాము. లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయండి. దేంతో చేయాలి? అదే కుడి చెయ్యి. కుడి చెయ్యి చిటికన వేలు, ఉంగరం వేలు, ఈ రెండింటితో క్లోజ్ చేసి మనం రైట్ నాస్ట్రిల్తో శ్వాస తీసుకోవాలి, శ్వాసని వదిలేయాలి. నెమ్మదిగా రైట్ నాస్ట్రిల్తో శ్వాస తీసుకుంటూ ఉండండి, వదిలేస్తూ ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఈ విధంగా మనము 2 నాస్ట్రిల్స్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత కళ్ళను అలానే మూసిపెట్టి చేతులను వెనకాల పెట్టేసేయండి. మోకాలని ఫోల్డ్ చేసి పెట్టండి. పాదాలు ప్యాడ్పై తాకాలి. అలా చేసి 2 మోకాలని కుడివైపు, 2 మోకాలని ఎడమ వైపు చేద్దాము.
అలా చేస్తూ నడుములలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. తొందరగా చేయాలి. అలా చేసి ఆ యొక్క జాయింట్ని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత మనము ఒకవైపు తిరగాలి. ఒకవైపు తిరిగేసి బోల్స్టర్ని తెచ్చి మన నడుముకి పక్కకు తెచ్చి పెట్టండి. బోల్స్టర్ని ఇలా తెచ్చి పెట్టండి. మోకాలపై మోకాలు పెట్టకూడదు. ఈ విధంగా ఒక పాదము వేరే మోకాలుకి తాకాలి. అలా తెచ్చిపెట్టి ఇప్పుడు ఇటువైపు తిరుగుతూ నెమ్మదిగా బోల్స్టర్పై పడుకోవాలి. ఇలా పడుకున్నప్పుడు ఒక చెంపపై పడుకోండి. అంటే ఎడమ చెంపపై పడుకుంటూ హస్తాలని ఇలా దూరంగా చేసి ఆకాశం వైపు తెచ్చిపెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కళ్ళని మూసివేసి పెట్టండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో, నడుములో ఎలా అనిపిస్తుందో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఆసనంలో ఉండాలి. ముందుగా కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇలా ఆసనంలో కొంత సమయం పాటు మీరు అలానే ఉన్నారనుకోండి, చాలా హాయిగా ఉంటుంది. నిద్రలో కూడా వెళ్ళిపోతారు, చాలా మంచిది కూడా. అయితే ఇలా మనము శరీర పై భాగాన్ని ఎలివేషన్లో పెట్టేసి కింది భాగాన్ని ఒక విధంగా ట్విస్ట్ చేస్తున్నాము. ఈ ఆసనం మీకు కష్టంగా అనిపించినా ఆ యొక్క శరీరాన్ని ఇంకా పైకి లేపండి. అంటే ఇంకో దిండును తెచ్చి మీరు మన శరీరం కింద వేసుకోవచ్చు. అలా వేసుకొని ఈ ఆసనము బాగా సులభంగా ఉండేలాగా చేస్తూ ఆసనాన్ని చేయవచ్చు. ఇలా మొదటి వైపు చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. మోకాలని రెండో వైపు టర్న్ చేద్దాము. టర్న్ చేసి దిండుని కూడా రెండో వైపు తీసుకెళ్ళి ఎక్కువగా మనము శరీరాన్ని కదిలించకూడదు. నెమ్మదిగా రెండో వైపు ఇదే ఆసనంలో వెళ్ళిపోండి. అలా రెండో వైపు వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుందో మళ్ళీ గమనించాలి. మొదటి వైపు మీరు 5 నిమిషాలు ఆసనంలో ఉన్నట్టు ఉంటే రెండో వైపు కూడా అదే 5 నిమిషాల వైపు ఆసనంలో ఉండాలి. ఎంత హాయిగా ఉంది కదా. ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా మనసుని శాంతంగా పెడుతూ మన బ్రెత్ ఎలా ఉంది దానిపై ఫోకస్ చేయండి. అంతే. ఇలా ఆసనం చేయడం వలన మన శరీరం చాలా ఎనర్జైజ్ అవుతుంది. కళ్ళని మూసివేసి పెట్టడం వలన మన శరీరంలో ఉన్న ఎనర్జీ శరీరంలోనే ఉంటుంది. కళ్ళని మూసివేస్తూ మందహాస్యముతో ఏదైనా మంచి శాస్త్రీయ మ్యూజిక్ని పెట్టుకోవచ్చు. క్లాసికల్ మ్యూజిక్ని ప్లే చేస్తూ ఈ ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండవచ్చు. ఇలా చేయడం వలన మానసికంగా శారీరకంగా ఉండే వ్యాధులు కూడా తగ్గిపోతాయి. ఈ ఆసనము ఇలా కొంత సమయం పాటు చేసి దాని తర్వాత శవాసనంలో కూడా వెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు మనం శవాసనం చేయటం లేదు, కేవలం ఇదే ఆసనంలో ఇంకొంత సమయం పాటు ఉంటున్నాము. చూస్తారు కదండి, ఇది రెస్టోరేటివ్ పోజ్ 1. ఇలా చేయడం వలన బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. బాడీ అండ్ మైండ్కి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఫిజికల్గా రిలాక్సేషన్ లభించడమే కాకుండా మైండ్ కూడా బాగా కామ్గా అయిపోతుంది. మనకు చాలా పీస్ఫుల్నెస్ అనేది లభిస్తుంది. ఇలా శరీర పై భాగాన్ని ఒక సైడ్ ట్విస్ట్ చేస్తూ శరీర కింది భాగాన్ని ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో ఈ సైడ్ భాగాలపై చాలా ప్రెషర్ పడుతుంది. ఇలా సైడ్ భాగాలపై ప్రెషర్ పడినప్పుడు మన కిడ్నీస్పై కొంచెం ప్రెషర్ పడవచ్చు. అలానే ఈ యొక్క సైడ్ భాగాలలో ప్యాంక్రియాస్ ఇంకా లివర్ ఉంటాయి. వీటిపై కూడా ప్రెషర్ పడి మన స్టమక్ బెలీ మసిల్స్పై కూడా కొద్దిగా స్ట్రెచ్ అనేది ఉంటుంది. ఇలా ఉండడం వలన డయాబెటీస్, ప్యాంక్రియాస్, లివర్కి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. అలానే ఏ ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆ ప్రాంతాలు చాలా హెల్తీగా అవుతాయి. ఇలానే ఉండండి, ఇక్కడే రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన బాడీకి చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఆసనం చేయవచ్చు. మేము చేయవచ్చా, మేము చేయొద్దా అనేది ఏమీ లేదు. కింద నేను చేయలేనండి, బెడ్పై చేయండి, దివాన్ మంచంపై చేయండి, సోఫాపై చేయండి. ఇలా మీరు ఎక్కడైనా ఇలాంటి ఆసనం చేయవచ్చు. మీకు పక్కలలో ఆపరేషన్ అయింది, అక్కడ గాయాలు ఉన్నాయి, అప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. పట్టేస్తుంది, నా శరీరం అక్కడ పట్టేస్తుంది. అయితే ఈ దిండు హైట్ని పెంచుకోండి.
ఎన్ని 2 దిండులు పెట్టుకోండి, 3 దిండులు పెట్టుకోండి, అయితే ఎక్కడ ఈ ఆసనంలో మీకు కష్టం అనేది జరగదు. ఇక్కడ ఒకటే కష్టము, కదలకుండా ఉండడము ఒకటి, ఆలోచనలు చేయకపోవడము 2. మైండ్ని మనం కామ్గా పెట్టాలి, అది పెద్ద ఛాలెంజ్. రెండోది, ఆసనంలో ఏమైనా కదలకూడదు. అదేదో అవుతుంది, ఇదేదో అవుతుంది, ఏం చేయాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా పాస్చర్లో మనము రిలాక్స్ అవ్వాలి, పడుకున్నట్టుగా ఉండాలి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో రెస్టరేటివ్ పోజ్ 1. మరి ఈ పోజ్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ బాడీకి అలాగే మైండ్కి చక్కటి రిలాక్సేషన్ తెచ్చుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.